గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మన డే 3 అనమాట. మనమైతే పొద్దునాలకి లేచినాం. ఒక 6 అయింది, 5 లేలు అనుకున్నాం, 6కి లేచినాం. తో మనకి 6 ఇంకా మన రూమ్లో ఇంకా మార్నింగ్ లొకేషన్ ఇస్తుందన్నమాట. అప్పుడు ఇంకా ఇక్కడ ఫాగ్ అంతా ఇంకా మంచిగా ఉండే. ఇంకా మీకు ఫస్ట్ నుంచి చెప్పినా కదా మనం కొంచెం విలేజ్ అవుట్కట్స్లో తీసుకున్నామని. ఇంకా మనం అంతా ప్యాకేజ్ చేసుకొని బయలుదేరడం. సో గైస్ మనం నైట్ బండి అయితే పార్క్ చేసింది దిక్కునే అనమాట. ఇది మన బండి. ఇంకా R15 ఇంకా ఉన్నారు కాస్త మెంబర్స్ అక్కడ అటు సైడ్ పార్క్ చేసినారు. ఆ కార్ అటు సైడు. మనం దీంట్లోనే అనమాట నైట్ ఉండేది. ఇంకా ఇది నైట్, ఇది మార్నింగ్ లొకేషన్ అంతా ఇది బాగానే ఉంది. కానీ మేమేమి లొకేషన్ అంతా ఎంజాయ్ చేయలేదు, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సరే ఇంకా మీకు ఫాస్ట్గా పోయే టైం ఇప్పటికే మేము చాలా లేట్ చేసేస్తాం అనమాట. రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అదేమైందంటే ఒక జీప్ వచ్చి 3000 అంట, అంటే పైన పోయేకి. బైక్ నాట్ అలో అంట. ఇప్పుడు చూస్తే మా ఇద్దరికి ఒక జీప్ అంటే చాలా అనవసరం. అంటే నేను ఇంతమంతా వెయిట్ చేసి ఎవరన్నా వస్తే వాళ్ళతో కలిసి పోదాము, అంతా కలుసుకొని పోదాము అన్నట్లు ఎవరు రాలే. ఇంకా సరేలేని వెళ్ళిపోతున్నాం. 3000 ఆ ఒక్కదానికి నాకెందుకు అనవసరం అనిపిస్తుంది. ఇంకా అందుకే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అంతే పోతా అటు ఇటు టైం పాస్ చేసుకొని దొబ్బేయడమే. ఇంకా వాటర్ ఫాల్స్ అవి ఇవి అంతే. ఇంకా గైస్ ఈడ మంచిగా ఫోటోలు అయితే దిగుతున్నాం. నిన్న వచ్చినాం కదా వాటర్ ఫాల్స్ కాడికి. ఆడ నిన్న సరిగ్గా దిగలేదు అనమాట నైట్ టైంలో. ఇప్పుడు బాగా సన్లైట్ అయితే ఉంది, బాగా దిగుతున్నాం. కొంతమంది పరిచయం అయ్యారు, కెమెరాలో ఫోటోలు తీస్తున్నారు ఫ్రీగా. అంటే ఏం డబ్బులకి లేదు. ఒక గ్రూపు వాళ్ళు నా ఫోన్లో దిగుతున్నారు, నేను వాళ్ళ కెమెరాలు దిగుతుంటే వాళ్ళు నా ఫోన్లో దిగుతున్నారు. అదేం ఆనందం ఏమో నాకు తెలియదు. వీళ్ళు ఎంత బ్యాచ్ అంతా వీళ్ళు దిగుతా ఉన్నారప్ప, సాగుడేస్తారు ఫోటోలు మటుకు. ఇంచేపంతా మనమైతే మంచి గ్రూప్ వాళ్ళు అయితే దిగినాం అనమాట. వీళ్ళే అంతా ఉన్నారు, 20 మంది కాదు ఉన్నారు. మనకి మంచిగా మాట్లాడుతున్నారు అనమాట. కానీ మనకు తెలుగు రాదు. సో వాళ్ళకి తెలుగు రాదు, మనకు వాళ్ళ భాష రాదు. వాళ్ళు మళ్ళీ మలయాళం భాష, ఆ భాష కానీ మనతో అయితే మంచిగా ఉన్నారు, మనం వాళ్ళతో మంచిగా ఉన్నాం అనమాట. ఇంకా ముందరికి వెళ్ళిపోయేది అంత. మనం మున్నార్లో అయితే వేపిస్తాం ఫుల్ ట్యాంక్. ఇంకంతే ఇంక వెళ్ళిపోయేది కిందికి, డైరెక్ట్ ఇంటికే. అంటే పోతా చూసుకొని పోతాం అనుకో. పడుతుంది ఒక 700 పడుతుంది నాకు తెలిసినంతట్లో. సో గైస్ ఇప్పుడు మనమైతే ఈ పార్క్లోకి అయితే పోతున్నాం అనమాట. అంటే పోయేదారిలోనే ఆల్రెడీ బండి లోపల పార్కింగ్ చేసినాం. ఇప్పుడు చూపిద్దామని మళ్ళీ బయటకు వచ్చినాం నడుచుకొని. ఎంతో టికెట్ కూడా తెలియదు, నిజం చెప్పాలంటే లోపల ఏముంటుందో కూడా తెలియదు. ఏదో పార్క్ అనేది కూడా తెలిసి ఒకటి చిన్న వాటర్ ఫాల్స్ వస్తుంది గైస్. అదేమో మనకు తెలియలే, ఇది కూడా చెప్తాడు. పోదా అన్నం పోయి చూపిస్తాం. బండి కూడా ఇక్కడ పార్క్ చేసినాం ఆల్రెడీ. 2 హెల్మెట్లకి అదే పని లాక్ ఒకటి కొనుక్కొని వచ్చినాం మరి కొత్తది. అది కాక మోడిఫై బండి మన RS NS పక్కన ఉన్నాయి. పోతా ఉన్నాం. టికెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. పోతా ఉన్నాం లోపలికి. మ్యాటర్ ఏమంటే UPI ఫోన్పే మటుకేనంట ఈ టికెట్కి. మా దగ్గర లేకపోయా, ఏమంటే వేరే వాళ్ళతో వేయించాం. 400. వ్యవహారం పెద్దది ఉంది గైస్. లోపల 1 కిలోమీటర్ నడిచాం వాళ్ళకి. ఇంకా పోతాను. బస్సు వచ్చింది ఒకటి, నాకు తెలిసినట్లు ఈ బస్సు అనుకుంటా. ఫస్ట్ టైం బండి ఉండుకొని బస్సుకు పోతాను అనమాట. అది 500 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసి బస్సులో ఎక్కాను ఇక్కడ. అయితే కూర్చున్నాం అనమాట గైస్. విండోస్ తీసుకున్నాను అదే పని, ఇంకా వీడియో తీయాలనేసి కూర్చున్నాం.
అన్నం ఇది ఆడు ఏదో పార్క్ ఏమో బ్యాగ్లు ఇది ఆడే పెట్టేసినాం ఏదో పోతాం కూర్చోడానికి ఎట్లున్నాయో కూర్చోరాడు ఒకసారి మొత్తం బోరాలు ఉన్నాయి లైన్గా ఇద్దరు ఈడ 3 ఉన్నాయి పోతా ఉన్నాం పోయి అమ్మ ఇట్లా పోయి అట్లా పోయి అట్లా పోయి ఇట్లా పోయి ఇట్లొచ్చి మళ్ళా అట్లా పోయి ఇప్పుడు ఇదంతా ఎక్కలేము మన గోపి ఉంటే ఎక్కుతాం లేదంటే వచ్చేస్తాం అనమాట మనకు అంత సాహసము ఇప్పుడే మనము 600 కిలోమీటర్లు పోలేదు ఇంకా మనకి ఎందుకు అంత సాహసం ట్రైనింగ్ వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ అట్లా 2 ఫోటోలు దిగినాం అందుకే ఆడంటే అటు కూడా అనమాట ఇప్పుడు కిందికి పోతున్నాం ఇప్పుడు ఇంకొక వే ఉందంట ఇంకొక వే అంటే ఇక్కడేలే ఇట్లా కొంచెం ఇట్లుంది అంతే బస్సు కూడా ఫ్రెండ్స్ నా తెలిసినంతలో 3వ బస్సు మేము గైస్ మళ్ళీ అయినాం ఫోటోలు తీద్దామని ఆడన్నా మంచిగా ఎందుకు పోవద్దే కాలేదు మంచిగా క్లౌడ్స్ అన్నీ మంచిగా వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అందుకు ఫోటోలు తీద్దామని ఆయనాము కానీ ఎక్కడ దిగాలో తెలియలేదు చూద్దాం సుస్థి పడిపోయినాను ఫ్రెండ్స్ పడుకున్నా చల్లగా ఈ టర్నింగ్లు తిరుగుతుంటే కన్నులు తిరుగుతున్నాయి ఫీవర్ ఆల్మోస్ట్ రీచ్ నా దాకా అబ్బా అంతైనా 20 కిలోమీటర్లు వచ్చింటామంటే కిందికి అస్సలు అంటే అస్సలు కాదు ఇంకా పోతా ఇంత ఉన్నాయి చూసేకి కానీ చూడబుద్ధిగా ఆపనుగా చక్కగా పోతా ఉన్నాం కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుందిరా నాకు నైట్ అంతా మేలుకోమచ్చా నిద్ర రాదా కరెక్టే కదా రా చెప్తా అస్సలు కాలేదు ఫ్రెండ్స్ తినే ఆగినాం టైం 12 1 గంట ఏమవుతుంది ఈ హోటల్లో ఆడ బోర్డు పైన దోశ బొమ్మ వేసినాడు దోశది ఫోటో దోశ అంటే మత్తులో అంటాడు దోశ అంటే ఏంది అంట ఆయన మళ్ళీ పిలిచికొచ్చి దానికి ఫోటో చూపించి అంత సంత ఈ రైస్ ఉంది చూపిస్తాను మీకు అది ఎట్లా తినాలేమో అది తప్ప ఏం లేదంట కానీ అస్సలు అబ్బా వచ్చేటప్పుడు బాగుంటుంది రిటర్న్ పోయేటప్పుడు అస్సలు బాగుండదు ఏందో చూపినాం ఏందో వచ్చింది రైస్ ఈ రైస్ చూసే చేదిరా ఈ రైస్ చూస్తే పక్కన జూమ్ చేస్తా ఎంతలా ఉందంటే నేను ఇంట్లో స్టోర్ బియ్యం అన్నమే తిన్ను ఇది చూస్తే స్టోర్ బియ్యం అన్నకు డబల్ త్రిబుల్ ఉంది ఏం చేయలేము సరేలే తిన్నాం ఏం చేస్తాం గైస్ రైస్ అయితే తినేకే కాలేదు మావాడేమో కష్టపడి తిన్నాడు బాబు దచ్చి కడుక్కుంటాడు పోయి ఈ రైస్ తినబుద్ది కాలేదని ఓ చేప అయితే చెప్పుకున్నా ఇది ఎట్లెట్లుందో ఏమో పర్లేదు తినేసి చక్కగా యాదవ్ రూమ్ తీసుకోవాలా ఒక 200 కిలోమీటర్లు ఉన్నా పోలే ఈరోజు పోలీసు వాళ్ళు పిలిచాలి భయపడుతుంది 20 రూపీస్ టికెట్ తీసుకున్నాను నేను ఇంకా నెంబర్ పెట్టుకుని ఓపెన్ చేసిన భయంతో ఇది ఎంట్రింగ్స్ అనమాట ఫారెస్ట్లోకి మెయిన్ మనమైతే ఇంకా 360 కిలోమీటర్లు అయితే పోవాలా మంచి అయితే అస్సలు కాలేదు పోవడానికి నైట్ 8 టైము 8 o'clock నాన్ స్టాప్ పోతే వెళ్ళిపోతాము 4కి 4:30కి అట్లా నైట్ కానీ టోపిక్ లేదు ఎందుకు లేని ఆరాంగా రూమ్ తీసుకున్నాం అనమాట తినే కూడా తెచ్చుకున్నాం తినేసి ప్రశాంతంగా పడుకొని మేము వెళ్ళిపోతాం
బిర్యానీ అయితే తెచ్చుకున్నాం కదా, తింటాన్నాం. రూమ్ చూపిస్తా. రూమ్ అనమాట. తినేసి ఇంకా పడుకోవడమే. ఇంకా అంతే. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్.